పిన్ టు మెన్ అంటే ప్రతి అడ్డమైన కుక్క వాగిన దానికి ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. నేను సొసైటీకో ఆడియన్స్ కో మీకో ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకోలేదండి. ప్లీజ్ డోంట్ మైండ్. నేను నా హస్బెండ్ కి నా ఫ్యామిలీకి ఇవ్వాలి ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ థింగ్. అయితే ఇక్కడ అది కాదు, నిజమే నిజమే మీ ఫ్యామిలీకి ఇవ్వాలి, కానీ ఆయన అతను ఆరోపణలు మీడియాకి ఎక్కి చేశారు వాట్ ఎవర్. నాకు మీడియా అటెన్షన్ వద్దు, నేను ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకోవట్లేదు. హీ అసాల్టెడ్ మీ సెక్షువల్లీ, ఇట్ వాస్ పెయిన్ఫుల్, హీఈస్ హెరాసింగ్ మీ, ఐ వాంట్ సేఫ్టీ. సో నేను ఎప్పుడు అంటే సెక్సువల్ అతను మీ పైన అసాల్ట్ కి ఎప్పుడు పాల్పడ్డాడు? ముందు ముందు అయిందంతా నేను అది కూడా నేను ఎప్పుడు ఓకే ఇది నా కర్మ, నేను ఇలా ట్రాప్ అయిపోయాను అని చెప్పి ఊరుకున్నాను. జూలై 12th జూలై వర్స్ట్ నైట్ మేర్ ఫర్ మీ. జూలై 12th అన్నది నా జూలై 12th ఓకే. అప్పటి వరకు ఐ వాజ్ బేరింగ్. ఇప్పుడు ఏమైనా మంచి మెసేజెస్ పంపించినా నా వీడియోస్ అతని దగ్గర ఉంచుకొని బ్లాక్మెయిల్ చేస్తే అతనితో గొడవ పడతానా నేను? డూ యూ థింక్ నేను అతనితో గొడవ పడగలని? నాకున్న ఒక భయమే, మీడియాలో ఏమైనా లీక్ చేసి బెదిరిస్తారు, నాకు ఆల్రెడీ చెడ్డ పేరు ఉంది, నాకు ఎందుకు బెదిరించి అతనితో నేను ఏమైనా ఫైట్ చేయగలనా? సామరస్యంగా సైలెంట్ గా ఉండి అతని దగ్గర ట్రాప్ అయిపోవడం తప్ప నేను ఇంకేమైనా చేయగలనా? అతను అదే అంటున్నాడు, మీరు తనని బెదిరించడం లేదు, కానీ రెండో పెళ్లి చేసుకుంటానని మీరు తనలోకి వచ్చి తన లైఫ్లోకి వచ్చి తనతో మీరు ఫిజికల్ గా కూడా కలిసిన తర్వాత మీరు తనని స్కిప్ చేస్తున్నారు, అవాయిడ్ చేస్తున్నారు. నేను చేసింది తప్పే అవ్వచ్చు, కానీ నేను మోసపోయాను నీ డబ్బులకి, 1,30,00,000 రూపాయలకి అని అతను అంటున్నాడు. ఒక నిమిషం, అతనివి నేను అన్ని చూశాను. నేను అతని వర్షన్ అతను మాట్లాడేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రాలేదు. ఫస్ట్ థింగ్ కాదు, అసలు జూలై 12th ఏం జరిగింది? జూలై 12th ఏం కేసు నేను పెట్టాను, దాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి మీడియాలో వచ్చి నా విషయంలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. సెకండ్ థింగ్, నేను మీడియాకి వచ్చి ఎందుకు మాట్లాడానంటే నా ఫ్యామిలీ బతకాలి కదా. నేను ఇప్పుడు ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు, నా ఫ్యామిలీని అందరూ క్వశ్చన్ చేస్తారు. సో నేను వాళ్ళ కోసం మీడియాలోకి వచ్చి మాట్లాడుతున్నాను. బికాస్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి, మా చెల్లి తమ్ముడు కాలేజ్కి వెళ్ళాలి, చదువుకోవాలి, జాబ్స్ చేయాలి, మా మమ్మీ స్కూల్కి వెళ్ళాలి. ఈ పిచ్చికొక్క వచ్చి నోటికి వచ్చినట్టు వాగేస్తే దే ఆర్ ఆల్ ఆన్సరబుల్. ఇది కాకుండా ఎక్స్ట్రా ఏంటంటే 2 years గా నేను భరిస్తుంది సరిపోదు, మా ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ వేరే ఫ్రెండ్స్ కానీ ఒకటి సరిపోదా ఇంకొకటి కూడా అన్నట్టు ఇవన్నీ మంది కాదు. సౌమ్య గారు ఒక్క విషయం చెప్పండి, అతనికి మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా? సారీ, ఐఎమ్ సారీ, నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నందుకు ఐఎమ్ సారీ. అతనికి మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా? నా బాత్రూమ్ వీడియోస్ తీసి మీడియాలో లీక్ చేస్తాను, నువ్వు ఆ వీడియోలో అమ్ముకుంటున్నావు డబ్బులు లేక పాన్ సైట్స్ లోని ఇవన్నీ రిలీజ్ చేస్తాను. సో అతను చెప్పిన స్టోరీ సెన్సిబుల్ గా ఉంటారు కదా, ఇప్పుడు చెప్పింది కూడా అందరూ నమ్మారు కదా ఫస్ట్ హాఫ్ లో. డబ్బులు లేక పాన్ వీడియోస్ అదే ఏంటి బాత్రూమ్ క్లిప్పింగ్స్ అవి అమ్ముకొని డబ్బులు అని చేస్తుంది అని చెప్పి మీడియాలో లీక్ చేస్తా అని చెప్పారు. దట్స్ నాట్ సెన్సిబుల్. నాకు భయం ఏదా? అండ్ మోర్ ఓవర్ నా కేసు తీసేసుకున్నారు, నా లైఫ్ మొత్తం అతని గ్రిప్ లో పెట్టేసుకున్నారు. వాట్ కెన్ ఐ డూ? నేను అదే అంటే మీ లైఫ్ ని అతని గ్రిప్ లో ఎలా పెట్టుకున్నాడు? చూడండి, మా ఫ్రెండ్స్ ని కట్ చేసేసారు, కేసు అతని చేతిలోకి తీసుకున్నారు. ఫైనాన్షియల్లీ నేను రాజేష్ సార్ దగ్గర జాబ్ చేస్తున్నానని అది కూడా కట్ చేస్తారు. ఇలా ఇవన్నీ చేసింది చాలక ఫిజికల్లీ అబ్యూస్ చేస్తున్నా నేను సైలెంట్ గా భరించాను. బట్ జూలై 12th నాతో యాక్చువల్లీ చాలా వర్స్ట్ గా అసాల్ట్ చేశారు. అప్పటి వరకు బేర్ చేశారు, అప్పటి నుంచి అవ్వలేదు కాబట్టి దిస్ ఆల్ స్టార్టెడ్. అండ్ మోర్ ఓవర్ ఐ వాంట్ టు గివ్ వన్ క్లారిటీ, అడ్వకేట్ డబ్బులు తీసుకుంది అతని దగ్గర తీసుకుంటే అతనికి సపోర్ట్ చేయాలి కదా, నాకెందుకు చేస్తున్నారు? సౌమ్య గారు, నేను ఆ పాయింట్ దగ్గరకు వస్తాను, నాకు ఒక్క విషయం క్లారిటీ కావాలి. జూలై 12th మీరు ఎక్కడున్నారు? జూలై 12th హైదరాబాద్ దస్పల్. సో ఆ హైదరాబాద్ దస్పల్లాలోనే మీరు అంటున్నట్టు ఆ రోజు అతను మీపై సెక్సువల్ అసాల్ట్ కి పాల్పడ్డాడు, రైట్? సో మిమ్మల్ని బెదిరించి మీరు అంటున్నట్టు, రైట్? ఏంటి ఏం జరిగింది అక్కడ? అది అప్పుడు బెదిరించి కాదు, దట్ వాస్ లైక్ సమ్ ఫోర్త్ టైం ఆర్ సంథింగ్, ఫోర్త్ మీట్. సో మీరు ఫిజికల్ గా కలవడం అదే మొదటి రోజు, రైట్? కాదండి, దట్ వాజ్ ద లాస్ట్ మీట్. దానికన్నా ముందే నాకు వీడియో చూపించి బెదిరించడం ఇవన్నీ అయిపోయాయి. అప్పటికే ఒక 2-3 times ఈ సెక్షువల్లీ అబ్యూజ్ మీద అయిపోయింది.
బట్ జూలై 12th వాజ్ నాకు ఫిజికలీ డ్యామేజ్ అయ్యి మెంటలీ డ్యామేజ్, నేను ఆ రోజు ఎక్కువ ఫీల్ అయ్యాను, సఫర్ అయ్యాను ఫస్ట్. సో అతని టికెట్ అది ఎర్లీ మార్నింగ్ బుక్ చేసి పంపించేశారు నన్ను, నాకు హెల్త్ బాగాలేదని చెప్పి. అంటే ఆ రోజు మీరు ఎందుకు మెంటల్ గా ఫీల్ అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ట్రామటైజ్ ఎపిసోడ్ గుర్తు చేసుకోవాలని. ఆ రోజు మిమ్మల్ని అంత హింసకి ఏం గురి చేశారు? అంటే బెదిరించారా, లేదు అంటే మిమ్మల్ని అంత దట్ డే? అండ్ మోస్ట్లీ నేను ఒకటే క్లారిఫికేషన్ ఇవ్వడానికి వచ్చాను. ఇప్పుడు లక్ష్మీకాంత్ రెడ్డి దగ్గర బోల్ డబ్బులు ఉన్నాయి కదా, హీఈస్ రిచ్ పర్సన్. పోనీ నేను ఏ రకంగా అతను ట్రాప్ చేశానో నాకు నిజంగా అర్థం అవ్వలేదు. ట్రాప్ చేసేదనేది ఇప్పుడు ఎందుకు ఆపేస్తాను? ఇంకా ఇంకా మంచిగా ఉంటే డబ్బులు వస్తాయి కదా నాకు ఏం అవసరం పట్టింది? ఈజ్ లైక్ అన్బేరబుల్. అండ్ అడ్వకేట్ కి డబ్బులు ఇచ్చాను అని అతను చెప్తున్నారు కదా, అతను డబ్బులు ఇస్తే నాకెందుకు హెల్ప్ చేస్తారు? పోనీ అనుకుందాం ట్రాప్ చేసి ఏదో చేసి నా దగ్గర పోనీ 1.5 ఉంది అనుకుందాం, ఆ 1.5 కోసం నాకు హెల్ప్ చేస్తారా? 40 crores 50 crores 60 crores లక్ష్మీకాంత్కి హెల్ప్ చేస్తారా? కరెక్టే నేను అనేది. మీరు అదే మిమ్మల్ని లక్ష్మీకాంత్ మోసం. మోర్ ఓవర్ మీరు జడ్జ్ కాదు, మీడియా ఇస్ నాట్ కోర్ట్. నేను ఎవరిని నేను జడ్జి కాదు. నేను జడ్జి. మీరు చెప్పాలి అనుకుంటేనే చెప్పండి. ప్లీజ్ లిసన్ టు మీ రోహిత్ గారు. మీ ఇది అంటే ఆడియన్స్ జడ్జిలు కాదు. మీ ఒపీనియన్స్ నా లైఫ్ ని ఏమీ మార్చవు, నాకేం ఉపయోగపడవు. నేను కేసు పెట్టుకున్నాను, నాకు పబ్లిక్ అటెన్షన్ వద్దు. దిస్ ఈస్ వెరీ ప్రైవేట్ మ్యాటర్, నా పర్సనల్ మ్యాటర్. నేను కోర్టులో డీల్ చేసుకుందాం అనుకున్నాను, బికాస్ దట్ బాస్టర్డ్ షుడ్ గెట్ పనిష్మెంట్ ఫర్ వాట్ హీ డిడ్ విత్ మీ. ఇక్కడ నిజంగా కల్ప్రిట్ ఎవరో వాళ్ళు ఖచ్చితంగా శిక్షింపబడాలి. అది కాదు, ఒక్క నిమిషం. ఓకే సౌమ్య గారు, ఓకే ఏం మాట్లాడుతున్నాడో నేను ఎక్స్ప్లెనేషన్ నాకు ఇవ్వను. మీరు అతన్ని నాన్నారు అని ఎందుకు పిలిచారు? నాకు ఒక 50,000 రూపాయలు వెయ్యమని ఎందుకు అడిగారు? నేను ఒక చార్ట్ మీకు చూపిస్తాను, అది నిజమో కాదో చెప్పండి. మీరు నాన్నారు గోల్డ్ చాలా బాగుంది, ఇక్కడ ఒక 50,000 రూపాయలు వెయ్యి ఆర్నమెంట్ కొనుక్కుంటాను అని మీరు అడిగారా లేదా? ఈ చార్ట్ లో ఉన్నదే అవునా కాదా? మీరు పెట్టిందా కాదా? ఒక చార్ట్ మీకు పంపిస్తాను, దాన్ని మీరు పెట్టిందా కాదా అని చెప్పగలుగుతారా? సౌమ్య గారు, ఓకే ఈలోపు నేను చాట్ బాక్స్ లో ఉన్నది కొన్ని చదివి వినిపిస్తాను. లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడాలని ఆయన అనుకుంటూ ఉన్నారు. కానీ నేను ఆయన కాల్ తీసుకోలేదు, ఎందుకంటే సౌమ్య ఆయనతో మాట్లాడాలని అనుకోవట్లేదు. కాబట్టి ఇదిగో ఒక చార్ట్ మీకు చూపిస్తూ ఉన్నాం. ఈ చార్ట్ లక్ష్మీకాంత్ సౌమ్య మధ్య జరిగిన చార్ట్గా చెప్తున్నారు. సో ఈ చార్ట్లో ఏముంది అంటే, మదర్ ప్రామిస్ చేసుకుందాము, నాకు ఇంకా ఎవరు వద్దు, మీరు నన్ను బలరాం రాధా గారు, నేను బలరాం రాధా గారు అంటే ఎవరు తెలియదు. నిజమేనా అని అడిగింది లక్ష్మీకాంత్. మీరు వచ్చాక నా లైఫ్ మొత్తం మార్చారు అని ఈ చార్ట్. మరి సౌమ్య గారు ఈ చార్ట్ గురించి ఒకసారి చెప్పండి. అంటే ఆయన ఏమంటాడంటే, వలపు వల నాపై విసిరారు అని లక్ష్మీకాంత్ అంటాడు. లేదు నేను సెక్సువల్ అసాల్ట్కి గురయ్యాను అని సౌమ్య అంటారు. సౌమ్య గారు, ఎస్ అఫ్ కోర్స్ నేను జడ్జిని కాదు, నేను ఇక్కడ జడ్జ్ చేయడానికి రాలేదు, తీర్పు చెప్పడానికి రాలేదు, బట్ వాస్తవం ఏంటో తెలుసుకోవడానికి వచ్చాను. ఆయన ఏమంటున్నాడంటే, అందచందాలను చూపించి నా మనసును కొల్లగొట్టి నన్ను డిస్టర్బ్ చేసి నా లైఫ్లోకి వచ్చారు మీరు అని ఆయన అంటున్నాడు. లేదు ఆయనే నా జీవితంలోకి వచ్చి నా లైఫ్ని డిస్టర్బ్ చేశారని మీరు అంటున్నారు. నిజానికి పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తేనే సంసారాలు బాగుంటాయి. ఇంకొకరి లైఫ్లోకి ఎవరి లైఫ్లోకి ఇంకొకరు వెళ్ళినా ఆ సంసారాలు దెబ్బతింటూ ఉంటాయి. ఓకే ఒకసారి పీసీఆర్ కాల్ కనెక్ట్ చేయండి. సౌమ్య గారు ఈ చార్ట్ సౌమ్యకు లక్ష్మీకాంత్ రెడ్డికి మధ్య జరిగిన చార్ట్. సో ఈ చార్ట్ గురించి ఒకసారి సౌమ్య గారు ఏం చెప్తారో చూద్దాం. సౌమ్య గారు లిఫ్ట్ చేయట్లేదు. సౌమ్య గారు ఇప్పటివరకు చూడలేదు, నేను నైటే చూశాను. మరి అప్పుడు అంత సడన్ గా ఎందుకు వెళ్ళిపోతాను? వై విల్ ఐ గో?
ఇఫ్ ఐ ఫిజికలీ కలిసిపోయాను అతనితో, కలిసిపోయి ట్రాప్ చేశాను. ఏమీ తీసుకోకుండా ఆ నైట్ కి నైట్ అక్కడ నుంచి ఎందుకు వెళ్ళిపోతాను, సడన్ గా వెళ్ళిపోయిందని అతనే చెప్తున్నారు కదా. అతను చెప్పిన దానికి అతనికి సెన్సిబుల్ గా ఉందా? ఒక విషయం, మీ దగ్గర బిల్లు ఉంది కదా, ఆ బిల్లులో గోల్డ్ చైన్ కొన్న డేటు, మీరు అక్కడ నుంచి ఫ్లైట్ టికెట్, మీరు ఫ్లైట్ టికెట్ తీసుకుని వచ్చారు కదా, ఆ ఫ్లైట్ టికెట్ ఉందా మీ దగ్గర? ఐ గెస్ సో, ఇండిగో యాప్ లో ఉండొచ్చు. ఆ డేటు ఒక్క రోజు వ్యవధిలోనే ఉందా, సేమ్ డేట్ లోనే ఉందా? ఉంటే సో దట్ మీరు చెప్తున్న దాంట్లో కొంత నిజం ఉంది అనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ చైన్ కొన్న రోజే వెళ్ళిపోయింది. పంపిస్తారా? ఓకే, ఒకసారి ఆ ఫ్లైట్ టికెట్ మీరు ఎక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కదా, మీరు అక్కడ నుంచి బయలుదేరి హైదరాబాద్కి వచ్చారు. ఎవరు దించారు మరి హైదరాబాద్ లో? మీరు కలిసింది మహబూబ్ నగర్ లో అనుకుంటా కదా, నిర్మల్లో? హైదరాబాద్ లో నిహారిక. ఓ, మహబూబ్ నగర్ లో వాళ్ళ ఇంటి దగ్గర కాదు, హైదరాబాద్ లో. నైస్, ఓకే. హైదరాబాద్ లో కలిసి ఆ నైట్ కి నైట్ నేను ఫ్లైట్ చేసుకొని వెళ్ళిపోయాను. అప్పటి నుంచి 2025 వరకు నేను ఎప్పుడు మాట్లాడలేదు, వాళ్ళ ముగ్గురిని బ్లాక్ చేస్తాను. అలా కాదు, మీరు గేట్ తీసుకుని బయటకు వచ్చేటప్పుడు తను నిద్రపోతూ ఉన్నాడా, లేదు మీరు వస్తారు అని కళ్ళు తెరిచి చైన్ చేతిలో పట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నాడా? డోర్ బయట చైన్ పట్టుకొని అలా పడుకుంటూ ఉన్నారు. చైన్ చేతిలో పెట్టుకుని ఉన్నాడు, మీరు చూసారు చైన్ని? సో మీరు లేపలేదు? ఆ చైన్ మీకోసమే ఎందుకు అనుకున్నారు మీరు? అంటే చైన్ కొనుక్కుని తీసుకొస్తాను అని చెప్పాడా మీకు తను? చైన్ కొనుక్కుని తెస్తున్నాను అని ఏమన్నా? మీకు గిఫ్ట్ ఇది నా లవ్ అని చెప్పారు, అవన్నీ ఆ బిహేవియర్ నచ్చకే కదా. సో మీకు భయం వేసి ఉండిపోయారు, అక్కడ నుంచి వైజాగ్ వచ్చేసి. మీకు ఎలా చెప్పాలి, కొంచెం అతను బిహేవియర్ అబ్సెషన్ లా అలా అనిపిస్తుంది. ఆ టైంలో ఐ వాజ్ జస్ట్ 23 ఆర్ సంథింగ్. నాకు ఎందుకు ఈ హెడేక్? మార్నింగ్ యాక్చువల్లీ ఐ హ్యావ్ అ స్క్రీన్ టెస్ట్. స్క్రీన్ టెస్ట్ అయితే నాకు ఎందుకో సెన్సిబుల్ అనిపించలేదు. బెటర్ టు కమ్ అని చెప్పి గో అని చెప్పి నేను వెళ్ళిపోయాను. వైజాగ్ వచ్చేసారు. తర్వాత ఏం జరిగింది? మళ్ళీ అతను మీ లైఫ్ లోకి ఎప్పుడు వచ్చారు? 2025 మార్చ్ లో వచ్చారు. 2025 మార్చ్ లో ఎలా? 2 మెసేజెస్ పెట్టారు, హాయ్ హలో. నేను ఎవరు ర్యాండమ్ మెసేజెస్ అనుకున్నాను, వాయిస్ మెసేజ్ పంపించారు. అప్పుడు నేను రెడ్డిని, వెంకీ, రాకీ, మనం నిహారికలో కలిసాం కదా అని చెప్పి పంపించారు. అప్పుడు నేను సార్ ఎలా ఉన్నారు, బాగున్నారా అని చెప్పి నేను రెస్పాండ్ అయ్యాను. అయిన తర్వాత ఈ కాల్డ్ మీ, కాల్ చేసి ఎలా ఉందమ్మా, లైఫ్ ఎలా ఉంది, కేసు అది విని చాలా బాధపడ్డాను, ఏడ్చాను, నేను నా వైఫ్ మేము కూడా చాలా బాధపడ్డాము. అప్పటి నుంచి వెంకీని అడిగితే నెంబర్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చాడు, 10,000 ఎంతో తీసుకొని ఇచ్చాడు అని ఫోన్పే స్క్రీన్ షాట్ కూడా పంపించారు. ఏంటది 10,000 దేనికి? నా నెంబర్ ఇవ్వడానికి. మీ నెంబర్ ఇవ్వటానికి వేరే వాళ్ళకి 10,000 ఇచ్చి మీ నెంబర్ తీసుకున్నారా? మీకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే పెట్టాడు, మీరు రిప్లై మాత్రం ఇవ్వలేదు, రైట్? ఇన్స్టాలో చాలా ఫేక్ అకౌంట్స్ నుంచి మెసేజెస్ పెట్టారు, బట్ ఐ నెవర్ రెస్పాండెడ్. ఇన్స్టాలో నేను అంత చూడను మెసేజెస్. వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పెడితే దెన్ ఐ రెస్పాండెడ్ టు హిమ్. ఓకే, వాట్సాప్లో రెస్పాండ్ అయిన తర్వాత ఏం జరిగింది? ఎప్పుడు కలిశారు? వైజాగ్ వచ్చారు ఆయన, మీరు రమ్మన్నారా? వైజాగ్ లో పోర్ట్ వర్క్ ఉందని చెప్పారు. నాకు పోర్ట్ వర్క్ ఏంటో నాకు అంత ఐడియా లేదు, బట్ లేటర్ ఆన్ ఐ కేమ్ టు నో ఇట్స్ గోల్డ్ స్మగ్లింగ్ బిజినెస్ ఏదో ఉంది అతనికి అక్కడ. సో వైజాగ్ ఆయనకి గోల్డ్ స్మగ్లింగ్ బిజినెస్ ఉందా? గోల్డ్ స్మగ్లింగ్ బిజినెస్ ఉందా? మీకు ఎలా తెలుసు ఆ విషయం? అది అప్పుడు నాకు అతను పోర్ట్ లో ఉన్నప్పుడు కమాండర్, కెప్టెన్ సంథింగ్ వాళ్ళతో ఫొటోస్, ఒక వీడియో అది పంపించారు అతను నాకు. ఏముంది వీడియోలో? గోల్డ్ బిస్కెట్స్ ఇవన్నీ ఉంటాయి. ఐ విల్ షేర్ యు ఎవ్రీథింగ్. షేర్ చేస్తారు వాటిని? ఓకే, నైస్, ప్లీజ్ షేర్ చేయండి. ఓకే, వైజాగ్ వచ్చిన తర్వాత మిమ్మల్ని కలవడానికి వచ్చాను అని చెప్పిన తర్వాత ఎక్కడ కలిసారు? కాసా హోటల్ ఉంటుంది భీమిలి. భీమిలి కాసా, ఓకే.
ఈ స్టేయింగ్ దేర్ అని చెప్తే అక్కడ రెస్టారెంట్ కూడా ఉంటుంది, వీ కెన్ హ్యావ్ కాఫీ అండ్ టాక్ దేర్ అని చెప్పారు. సో ఓకే, విశాఖపట్నం సి స్క్రిప్ట్ నెరేషన్స్ కి జనరలీ వి మీట్ పీపుల్ రైట్. సో ఐ జస్ట్ నో అంటే అతను సినిమా తీయటానికి కాదు కదా మిమ్మల్ని కలవటానికి వచ్చింది, మరి స్క్రిప్ట్ ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. నో 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 నేను మా ఆ పిక్చర్ కూడా మా చెల్లితో ఉన్న పిక్చర్ కూడా అదే. నో ఫస్ట్ మీట్ నేను అడిగేది అది కాదు. అతను మీకు మెసేజ్ పెట్టింది సినిమా తీద్దాము అని అడిగి మెసేజ్ పెట్టాడా, మిమ్మల్ని కలవాలని ఉంది అని మెసేజ్ పెట్టాడా? ప్రాజెక్ట్స్ అవి స్టార్ట్ చేస్తున్నాను, నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాను, వచ్చి కలిస్తే మనం మాట్లాడొచ్చు, నీకు హెల్ప్ అవుతుంది. వైజాగ్ ఓకే, మీ నెంబర్ తీసుకున్న తర్వాత అతను మీకు పెట్టిన మెసేజ్ ఏంటి? హాయ్ అని పెట్టిన తర్వాత మిమ్మల్ని కలవడానికి ఆయన పెట్టిన మెసేజ్ ఏంటి? ఉన్నాయా మెసేజెస్ మీ దగ్గర? అవి 2025లోనే కదా, 2025 మార్చిలోనే కదా, బహుశా ఉండుంటాయేమో. లేదు ఉన్నాయి, నేను సబ్మిట్ చేశాను కదా పోలీసులకి. ఆయన పెట్టిన ఫస్ట్ మెసేజ్ దగ్గర నుంచి మీ దగ్గర ఉన్నాయి రైట్? నా ఫోన్ విత్ ప్రూఫ్స్ నేను సబ్మిట్ చేసేసాను వెరిఫికేషన్ కి మొత్తం చాట్. అతను ఇప్పుడు కూడా వేరే వేరే చాట్ ఇవన్నీ చూపిస్తున్నారు కదా. అదే కొన్ని చార్ట్స్ మా దగ్గర ఉన్నాయి, అందుకోసమే మిమ్మల్ని కొంచెం గుచ్చి అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే నాకు వాస్తవాలు కావాలి కాబట్టి లక్ష్మీకాంత్ రెడ్డిని అయినా ఇలాగే అడుగుతాను. కొన్ని కామెంట్స్ వస్తూ ఉన్నాయి, ఒక్క నిమిషం అండి. లక్ష్మీకాంత్ రెడ్డి గోల్డ్ ఇచ్చి లక్ష్మీకాంత్ రెడ్డి మెసేజ్ చేస్తున్నాడు ఇందులో ఇన్బాక్స్లో. ఎవరు ఇంకొకరంట సౌమ్య శెట్టి నుంచి లక్ష్మీకాంత్ రెడ్డి ఇందులో ఇన్బాక్స్లో మెసేజ్ చేశారు. ఓకే ఓకే, గోల్డ్ ఇచ్చారు అన్నారు, ప్రూఫ్ ఉందా అంట. ఓకే, లక్ష్మీకాంత్ రెడ్డి కాల్ చేస్తే ఆయన లైన్లోకి వస్తారని కాల్ చేస్తే నేను తీసుకోలేదు ఒకసారి, ఎందుకంటే మీ వర్షన్ కావాలని, అందుకే ఆయన మెసేజ్ బాక్స్లోకి వచ్చారు. మెసేజ్ బాక్స్లో లక్ష్మీకాంత్ రెడ్డి మెసేజ్ చేస్తున్నారు. ఓకే ఓకే, నేను ఆ మెసేజ్ తర్వాత చూస్తాను. ఓకే, మీరు వెళ్ళి కలిసారా? భీమిలి కాసా హోటల్కి వెళ్ళి కలిసారా? కలిసిన తర్వాత ఏం మాట్లాడారు? అతను 1 crore అలా ఇస్తాను, బిజినెస్ ఏమైనా చేద్దామని చెప్పారు. ఇన్వెస్ట్మెంట్ నాది, ప్రాఫిట్స్ నీది అని. సో ఐ వాజ్ లైక్, మీరు 1 crore ఇచ్చినా 50 lakhs ఇచ్చినా ఏమి ఇచ్చినా ఐమ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు డూ ఏ బిజినెస్ అని చెప్పాను క్లియర్గా. నా మైండ్ ఏం పనిచేయట్లేదు, నేను అంత మనీ రొటేట్ కూడా చేయలేను, ఐ కాంట్ రన్ ఎనీ బిజినెస్ అని చెప్పాను. సో ఈ వాజ్ లైక్ ఓకే, యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ కదా, సరే పని చేద్దాం, మూవీ ప్రొడక్షన్ ఇదంతా చేస్తాను నేను, యూ విల్ డూ మూవీస్ అండ్ ఆల్. సో ఐ వాజ్ లైక్ ఓకే ఐ విల్ డూ, బట్ ఐ నీడ్ సమ్ టైమ్. అప్పుడు కూడా నేను వెంటనే చేస్తాను చెప్పలేదు, బికాస్ ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ మీటింగ్ పీపుల్, ఎవరిని కలవట్లేదు నేను, నాకు కాన్ఫిడెన్స్ లేదు. సో నాకు కొంచెం టైం కావాలి అని చెప్పాను. ఏంటి డబ్బులు ఎదురుగా ఇచ్చి నేను చేయమన్నా చేయనంటున్నావు అని చెప్పారు అతను. ఇంకోటి రోహిత్ గారు, నేను యాక్చువల్లీ అతను నా వర్షన్ చెప్పడానికి నేను ఇందులోకి రాలేదు. థింగ్ ఏంటంటే అతను ఒక స్క్రిప్ట్ లా రాసుకొని ఫుల్ ప్రిపరేషన్ లేదు, అదే ఎవరు స్క్రిప్ట్ రాశారు అన్నది నాకు కొంచెం అర్థం అవుతుంది కాబట్టి, సో స్క్రిప్ట్ ఎవరు రాశారు అనేది నాకు, అందుకే నేను ఆ రోజు కూడా అతను క్రాస్ ఎగ్జామినేషన్ చేశాను నేను మొన్న లక్ష్మీకాంత్ రెడ్డిని. సో నాకు ప్రతి పాయింట్ కావాలి, ఎవరు స్కిప్ చేస్తున్నారు అన్నది కూడా కావాలి. అందుకే నేను కూడా మిమ్మల్ని కొంచెం, అఫ్ కోర్స్ మీరు కల్ప్రిట్ ఒక్క నిమిషం, పిన్ టు మెన్ అంటే ప్రతి అడ్డమైన కుక్క వాగిన దానికి ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. నేను సొసైటీకో ఆడియన్స్ కో మీకో ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకోలేదండి, ప్లీజ్ డోంట్ మైండ్. నేను నా హస్బెండ్ కి నా ఫ్యామిలీకి ఇవ్వాలి ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ థింగ్. అయితే ఇక్కడ అది కాదు, నిజమే మీ ఫ్యామిలీకి ఇవ్వాలి, కానీ ఆయన అతను ఆరోపణలు మీడియాకి ఎక్కి చేశారు, వాట్ ఎవర్. నాకు మీడియా అటెన్షన్ వద్దు, నేను ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకోవట్లేదు. హీ అసాల్టెడ్ మీ సెక్షువల్లీ, ఇట్ వాస్ పెయిన్ఫుల్, హీఈస్ హెరాసింగ్ మీ, ఐ వాంట్ సేఫ్టీ. సో నేను ఎప్పుడు అంటే సెక్షువల్ అతను మీ పైన అసాల్ట్ కి ఎప్పుడు పాల్పడ్డాడు? ముందు అయిందంతా నేను అది కూడా నేను ఎప్పుడు ఓకే ఇది నా కర్మ, నేను ఇలా ట్రాప్ అయిపోయాను అని చెప్పి ఊరుకున్నాను. జూలై 12th వర్స్ట్ నైట్ మేర్ ఫర్ మీ. జూలై 12th అన్నది నా జూలై 12th